గత 10 రోజులుగా ఫ్యామిలీ వివాదంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో ట్రెండింగులో ఉన్న మంచు ఫ్యామిలీలో మరో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. మంచు మోహన్ బాబు కొడుకు మనోజ్, కోడలు మౌనిక జనసేన పార్టీలో చేరబోతున్నట్టు తెలుస్తోంది. సోమవారం ఆళ్లగడ్డలో శోభా నాగిరెడ్డి జయంతి వేడుకలు నిర్వహిస్తున్న సందర్భంగా 1000 కార్లతో ఆళ్లగడ్డకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకున్నట్టు సమాచారం. భూమా ఘాట్లో రాజకీయం అరంగేట్రంపై ప్రకటించే అవకాశం ఉంది అంటున్నారు. మనోజ్ పొలిటికల్ ఎంట్రీతో మంచు ఫ్యామిలీ వ్యవహారాలు కొత్త టర్న్ తీసుకోనున్నట్టు తెలుస్తోంది. ఈ తాజా వివాదంతో రాజకీయంగా బలపడాలని మంచు మనోజ్ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. నంద్యాల నుంచి పొలిటికల్ ఇన్నింగ్స్ షురూ చేయాలని ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. మంచు మనోజ్, మౌనిక నిర్ణయంపై సినీ రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. అయితే మంచు ఫ్యామిలీ మొదట చంద్రబాబు నాయుడుకు సన్నిహితంగా ఉండేది. ఆ తర్వాత వైఎస్ జగన్కు అనుకూలంగా మారారు. విష్ణు భార్యకు జగన్ ఫ్యామిలీతో బంధుత్వం కూడా ఉంది. ఇటు మనోజ్ భార్య మౌనిక ఫ్యామిలీ తెలుగుదేశం పార్టీ నుంచే ఎమ్మెల్యేలుగా గెలిచారు. తర్వాత వైసీపీలో చేరింది. అయితే ఈ రెండు పార్టీలు కాదని మనోజ్ దంపతులు జనసేనను ఎంచుకోవడం హాట్ టాపిక్గా మారింది. ప్రస్తుతం జనసేనకు ఏపీలో భవిష్యత్తు కనిపిస్తోంది. అంతేకాదు, కర్నూలు జిల్లా రాజకీయాల్లో భూమా ఫ్యామిలీకి మంచి పట్టు ఉంది. ముఖ్యంగా ఆళ్లగడ్డ, నంద్యాల నియోజకవర్గాల్లో భూమా వర్గం ఇప్పటికీ చాలా బలంగా ఉంది. భూమా నాగిరెడ్డి, శోభా మృతి చెందిన తర్వాత భూమా అఖిలప్రియ రాజకీయ అరంగేట్రం చేశారు. తొలుత మంత్రి అయ్యారు. 2019లో ఓడిపోయారు. 2024 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు. సో అక్కబాటలో నడవాలని చెల్లి మౌనిక నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. రాజకీయంగా ఆమెను ప్రోత్సహించాలని మంచు మనోజ్ భావిస్తున్నట్టు సమాచారం. అయితే టీడీపీలో కాకుండా జనసేనలో చేరాలని నిర్ణయం తీసుకోవటం చర్చనీయాంశంగా మారింది. మెగా ఫ్యామిలీతో భూమా ఫ్యామిలీకి మంచి సంబంధాలు ఉన్నాయి. 2009 ఎన్నికలకు ముందు భూమా నాగిరెడ్డి దంపతులు ప్రజారాజ్యం పార్టీలో చేరారు. అప్పుడు రాయలసీమలో చిరంజీవికి నాగిరెడ్డి అండగా నిలబడ్డారు. ఆ తర్వాత రాజకీయ పరిణామాల వల్ల భూమా దంపతులు వైసీపీలో చేరారు. కానీ చిరంజీవితో మంచి సంబంధాలు కొనసాగించారు. సో జనసేనాని వీరిని పార్టీలో చేర్చుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అంతేకాదు, ఇప్పటికే జనసేనానితో మంతనాలు జరిపినట్టు, వారు పార్టీలో చేరటం ఫిక్స్ అయినట్టు సమాచారం. అయితే తల్లి భూమా శోభా నాగిరెడ్డి మరణం తర్వాత మౌనిక సోదరి అఖిలప్రియ అక్కడి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొంది మంత్రిగా కూడా పనిచేశారు. 2019 ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. అనంతరం ఇటీవల జరిగిన ఎన్నికల్లో మరోసారి గెలుపొంది ఎమ్మెల్యే అయ్యారు. అయితే నంద్యాలలో నాగిరెడ్డి మరణం తర్వాత ఆయన అన్న కొడుకు బ్రహ్మానందరెడ్డిని భూమా ఫ్యామిలీ ఎంపిక చేసింది. ఉప ఎన్నికల్లో గెలుపొందిన బ్రహ్మానందరెడ్డి అనంతరం జరిగిన ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ఈ ఎన్నికల్లో ఆయనకు టీడీపీ టికెట్ దక్కలేదు. ఫారూక్ హుస్సేన్ టీడీపీ నుంచి బరిలోకి దిగి విజయం సాధించారు. అయితే నంద్యాల కూడా తమ చేతుల్లోనే ఉండాలని భూమా ఫ్యామిలీ భావిస్తోందని టాక్. అందుకే మౌనికను వ్యూహాత్మకంగా జనసేనలో చేరేలా భూమా ఫ్యామిలీ ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. అయితే అక్క భూమా అఖిలప్రియతో మౌనికకు కొన్ని ఆస్తి తగాదాలు, కుటుంబ కలహాలు ఉండటంతో మౌనిక జనసేన వైపు చూస్తున్నారనే టాక్ కూడా ఉంది. ఏది ఏమైనా కూటమి తరపున ఆమెను వచ్చే ఎన్నికల్లో బరిలోకి దించేలా ఫ్యామిలీ స్కెచ్ వేస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి తోడు టీడీపీ కంటే జనసేనలో చేరితే బాగుంటుందని మనోజ్, మౌనిక అనుకుంటున్నట్టు తెలుస్తోంది. భూమా ఫ్యామిలీ రాయలసీమలో మంచి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ కావటంతో మంచు మనోజ్ తన భార్యతో కలిసి జనసేన పార్టీలో చేరుతుండటంతో రాయలసీమలో పొలిటికల్ ఈక్వేషన్స్ మారే అవకాశాలున్నాయనేది సమాచారం. అయితే తండ్రి మోహన్ బాబు, అన్న విష్ణుతో వివాదం నెలకొన్న క్రమంలో రాజకీయంగా బలపడాలని మనోజ్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మనోజ్, మౌనిక సడన్ డెసిజన్ సినీ పొలిటికల్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది. మనోజ్ జనసేనలో చేరితే మంచు ఫ్యామిలీ విభేదాలు కొత్త టర్న్ తీసుకుంటాయని అందరూ అనుకుంటున్నారు. ఇక మౌనిక పొలిటికల్ ఎంట్రీపై మనోజ్ గతంలోనే కీలక కామెంట్స్ చేశారు. అంతకుముందు తిరుమల దర్శనానికి వెళ్లిన సమయంలో మనోజ్ మాట్లాడుతూ మౌనిక రాజకీయాల్లోకి వెళితే ఖచ్చితంగా తన మద్దతు ఉంటుందన్నారు. ఇదే సమయంలో తనకు మాత్రం రాజకీయాల్లోకి వచ్చే ఆసక్తి లేదన్నారు. రాజకీయాల్లోకి రాకపోయినప్పటికీ ప్రజలకు సేవ చేయాలనే కోరిక మాత్రం తనకు ఉందని చెప్పటం, జనసేనలో మనోజ్ దంపతులు చేరటం పక్కా అని టాక్ వినిపిస్తోంది. ఇదిలా ఉంటే గత 2 వారాలుగా మంచు ఫ్యామిలీలో విభేదాలు మరింత ముదిరిన విషయం తెలిసిందే. మోహన్ బాబు, విష్ణు వర్సెస్ మనోజ్గా గొడవలు జరుగుతున్నాయి. తన ఇంట్లో నుండి బయటకు వెళ్లిపోవాలని మనోజ్ని మోహన్ బాబు హెచ్చరించగా మనోజ్ బలవంతంగా తన తండ్రి ఇంట్లోకి వెళ్లడం
తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. తన ఇంట్లో జరుగుతోన్న పరిణామాలను కవర్ చేసేందుకు వచ్చిన మీడియాపై మోహన్ బాబు దాడి చేయటంతో ఆయనపై అటెంప్ట్ మర్డర్ కేసు నమోదైంది. ఇలా గత 10 రోజులుగా మంచు ఫ్యామిలీ పంచాయతీ రోడ్డెక్కింది. ఫ్యామిలీ ఇష్యూ మరింత ముదిరిన సమయంలో మనోజ్ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి జనసేన పార్టీలో చేరనుండటం హాట్ టాపిక్ గా మారింది. మోహన్ బాబు ఫ్యామిలీకి, మెగా ఫ్యామిలీకి మధ్య అస్సలు పడదని మూవీ సర్కిల్స్ లో టాక్. అలాంటిది మనోజ్ వెళ్లి మెగా బ్రదర్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీలో చేరనుండటంతో మోహన్ బాబు ఏ విధంగా రియాక్ట్ అవుతారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. మరి మీరేమనుకుంటున్నారో మాకు కామెంట్ చేయండి.